హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్హెచ్డి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అనేది చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు పోస్ట్ నేమ్ అనేది ఇచ్చారు, జూనియర్ టెక్నీషియన్ అని. తర్వాత ట్రేడ్ వచ్చేసి ఎలక్ట్రానిక్ మెకానిక్, తర్వాత ఎలక్ట్రీషియన్, తర్వాత ఫిల్టర్, తర్వాత ఇక్కడైతే మనకు ఏజ్ అనేది ఇచ్చారు. తర్వాత మనకు మంత్లీ సాలరీ అనేది ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి మనం అయితే ఐటీఐ అనేది 2 ఇయర్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మెకానిక్, తర్వాత ఎలక్ట్రీషియన్, ఫిల్టర్ అనేది మనకైతే ఐటీఐలో కంపల్సరీ అయితే ఉండాలి. ఆ తర్వాత మనకు 1 ఇయర్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. సో మనకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఇదైతే మనం అప్లై చేయగలం, లేకపోతే లేదు. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ట్రేడ్ సంబంధించినది పోస్టు వివరాలు అయితే కేటగిరీ వైస్ అనేది ఇచ్చారు. సో మనకు టోటల్ వచ్చేసి 1100 పోస్టులు అనేది ఇక్కడైతే రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ పర్సంటేజ్ అనేది వాళ్ళైతే ఇక్కడైతే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడైతే మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ఇక్కడ 10 జనవరి 2024 నుండి ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి 16 జనవరి 2024 అనేది లాస్ట్ డేట్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత వాళ్ళైతే పిలుస్తారు. సో ఇప్పుడైతే మనం ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకు ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మనకు టెంపరీ లేదు కాబట్టి ఇక్కడైతే వదిలేయండి. ఇక్కడ వచ్చిన తర్వాత మనకు అడ్వర్టైజ్ నెంబర్ ఉన్నాయి కదా, సో దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 1/2024 అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు పోస్ట్ అప్లై ఫర్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మనకు జూనియర్ టెక్నీషియన్ అని వస్తుంది, దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు 10th మార్క్ షీట్లో ఏ విధంగా నేమ్స్ ఉన్నాయో సో యాజ్ టీస్గా ఇక్కడైతే మనం ఫిల్అప్ చేయాలన్నమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత మన యొక్క క్యాండిడేట్ నేమ్ ఫుల్ నేమ్ అనేది క్యాపిటల్ లెటర్లో అనేది ఇచ్చేయండి. సో మీ యొక్క నేమ్ అనేది సో ఈ విధంగా క్యాపిటల్ లెటర్లో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ అనేది ఎంటర్ చేసేయండి. సో ఇక్కడ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోండి, మేల్ ఆ ఫీమేల్ అనేది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ, సో ఇక్కడైతే మనకు లోడింగ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కేటగిరీ ఎస్సీ ఓబీసీ అండర్స్ కేటగిరీ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత అప్లికెంట్ కేటగిరీ వచ్చేసి మనకు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఇంకోసారి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీరు ఆర్డినరీ డిమిషియన్ జమ్మూ కాశ్మీర్ ఎప్పుడైనా 1980లో నివాసి ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డే, మంత్, ఇయర్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత మనకు నేషనాలిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మ్యారిటల్ స్టేటస్, సో మీరు సింగిల్ మ్యారీడ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత రిలీజియన్ అనేది సెలెక్ట్ చేసుకోండి, హిందూ ముస్లిమ్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి స్టేట్ ఆఫ్ డొమెస్టిక్, మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నియరెస్ట్ రైల్వే స్టేషన్, సో మీకు దగ్గరున్న రైల్వే స్టేషన్ ఊరి పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు మదర్ టంగ్ అనేది ఇచ్చేయండి. సో మీ యొక్క మదర్ టంగ్ ఏది ఉంటుందో అదైతే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మన యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేయండి. సో మీరైతే పూర్తిగా అనేది ఇవ్వకండి. సో సపోజ్ ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు వస్తుంది. ఆ తర్వాత డొమిసిల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి, gmail.com అని. ఆ తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి వచ్చేసి మనం పూర్తిగా అనేది మనం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు పాన్ కార్డ్ నెంబర్ ఉంటే పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చేయండి, లేకపోతే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు మ్యాండేటరీ ఏం అడగలేదు. ఆ తర్వాత ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏమైనా ఉంటే ఇక్కడైతే ఓటర్ ఐడి ఏమైనా ఉంటే దానికి సంబంధించిన నెంబర్ అనేది ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మ్యాండేటరీ అనేది అడిగారు. ఆ తర్వాత మీరు ఈసీఐలో ఎంప్లాయీగా ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత అసోసియేట్ డిఐఈ యూనిట్స్లో ఉంటే మీరు ఎస్ చేయండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. సో ఇక్కడైతే అన్ని పూర్తిగా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు వ్యాలిడ్ పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయిపోయిన తర్వాత మనకు టెంపరీ ఐడి అనేది వస్తుంది. సో అదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ విధంగా మనకు సేవ్ అయిపోయిన తర్వాత మనకు అడ్రస్ అనేది వస్తుంది, ఇక్కడ కరెస్పాండ్ అడ్రస్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క హౌస్ నెంబర్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు స్ట్రీట్ లొకాలిటీ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి, మీకు సంబంధించిన ఊరి పేరు అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క విలేజ్ లేదా టౌన్, సిటీ, డిస్టిక్ నేమ్ అనేది ఇచ్చేయండి. సో ఇక్కడైతే సేమ్ మీకు ఏ విధంగా ఉన్నదో మీ దగ్గర అదేదైతే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే
సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మనకు స్టేట్స్ ఉంటాయి. సో దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డిస్ట్రిక్ట్ సంబంధించిన ఇక్కడ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఫోన్ నెంబర్, ఎస్టీడీ ఫోన్ నెంబర్ ఉంటే ఇచ్చేయండి, లేకపోతే అవసరం లేదు. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకు వ్యాలిడ్ అడ్రస్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు పర్మనెంట్ అడ్రస్ అనేది వస్తుంది. సో ఇక్కడైతే మనం కరెస్పాండెంట్ అడ్రస్ ఇచ్చినాం కదా, సో మీకు కరెస్పాండెంట్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ కాఫీ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. ఓకేలా మీకు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటే ఇక్కడైతే అన్బాక్స్ చేసేసి మీరైతే వేరే అడ్రస్ అనేది ఇచ్చేయండి. ఒకేలా కరెస్పాండెంట్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడైతే కాఫీ చేసిన తర్వాత మనకు వ్యాలిడ్ పర్మనెంట్ అడ్రస్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ప్రైమరీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మన యొక్క డిగ్రీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఐటీఐని. సో ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మన యొక్క స్పెషలైజేషన్. సో మీరు ఐటీఐలో ఎలక్ట్రీషియనా, ఫిల్టరా, ఎలక్ట్రానిక్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క ట్రేడర్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క క్లాస్ అవార్డ్స్. సో మీరు డిస్టింక్షన్ తర్వాత ఫస్ట్, ఆ తర్వాత సెకండ్, ఓన్లీ పాస్ ఉంటే పాస్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీకు మార్క్స్ పర్సంటేజ్ ఉంటే మెమో పైన ఏ విధంగా ఉంటే ఆ విధంగా అయితే ఇక్కడ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మార్క్స్ షీట్, ఐటీఐ మార్క్స్ మేము ఉంటాయి కదా, ఆ యొక్క మార్క్స్ షీట్ నెంబర్ అనేది ఇచ్చేయండి. ఆ తర్వాత మీరు ఎప్పుడు పాసింగ్ అయ్యారో దానికి సంబంధించిన ఇక్కడైతే మంత్ అనేది ఈ విధంగా అయితే ఇచ్చేయండి. తర్వాత మీకు సంబంధించిన ఇక్కడ ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మార్క్స్ పర్సంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్నీ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మనకు యూనివర్సిటీ నేమ్ అనేది ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు వ్యాలిడ్ క్వాలిఫికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సర్టిఫికేషన్. సో మనకు ఎన్ఈసి నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్, సో ఎన్సీవిటీ అనేది మనం ఉంటే ఇక్కడైతే టిక్ వేసేయాలి, ఎందుకంటే కంపల్సరీ అయితే ఇక్కడైతే ఇచ్చేయండి అనమాట. సో ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం 10th సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడైతే మనకు ఒక క్వాలిఫికేషన్, సో ఇక్కడైతే క్యాపిటల్ లెటర్లో ఎస్ఎస్సి అని టైప్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మీ యొక్క స్కూల్ నేమ్ అనేది ఇచ్చేయండి. సో మీకు సంబంధించిన స్కూల్ నేమ్ ఉంటాయి కదా, అది అయితే ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడైతే మీ యొక్క బోర్డ్ నేమ్ అనేది ఇచ్చేయండి. సో మీకు సంబంధించిన బోర్డ్ నేమ్ ఉంటాయి కదా, అదైతే ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు మంత్ పాస్ ఎప్పుడు అయ్యారో మీ యొక్క మంత్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇయర్, సో ఇప్పుడు పాసింగ్ అయ్యారో మీ యొక్క ఇయర్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మనకు ఇయర్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే క్లాస్, సో మీరు ఫస్ట్ ఎక్విప్మెంట్, సెకండ్ అనేది దీంట్లో అయితే ఇచ్చేయండి. ఒకవేళ పాస్ ఉంటే పాస్ ఇచ్చేయండి. ఆ తర్వాత మీకు సంబంధించిన మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో సో ఇక్కడైతే ఈ మార్క్స్ పర్సెంటేజ్లోని క్యాలిక్యులేట్ చేసి ఇక్కడైతే ఇచ్చేయండి. ఆ తర్వాత స్టేటస్, సో మీరు పర్సింగ్ తర్వాత కంప్లీట్ అనేవి ఉంటాయి, ఇక్కడైతే కంప్లీట్ మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు సెకండ్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన ఇంటర్మీడియట్ అనేది ఇచ్చేయండి, లేకపోతే 12th అనేది ఇక్కడైతే ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి దానికి సంబంధించిన స్కూల్ కాలేజ్ నేమ్, తర్వాత ఇక్కడ వచ్చేసి స్టేట్ నేమ్, స్టేట్ బోర్డ్, తర్వాత ఇక్కడైతే పాసింగ్, తర్వాత ఇక్కడ ఇయర్ పాసింగ్, తర్వాత మీకు సంబంధించినది ఇచ్చేయండి. లేకపోతే ఇక్కడైతే అవసరం లేదు, ఇవ్వకండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే యాడ్ చేసేయండి. సో లేకపోతే అన్ని ఒకటే ఉంటే ఇక్కడైతే వ్యాలిడ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు ఏమైనా సమ్మరీ స్కిల్స్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేయండి, లేకపోతే వదిలేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీ యొక్క పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క పోస్ట్ హోల్డర్ అనేది ఇచ్చేయండి. తర్వాత పీరియడ్ ఫ్రమ్ టు ఇక్కడ 2 అనేది ఇచ్చేయండి. తర్వాత ఇక్కడైతే ఆర్గనైజేషన్ కంపెనీ నేమ్ అనేది ఇచ్చేయండి, ఫుల్ అడ్రస్ అనేది, నేచర్ ఆఫ్ డ్యూటీస్ వర్క్ అనేది నేమ్ అనేది ఇచ్చేయండి. తర్వాత రీజన్ లీవింగ్, సో ఎందుకు మీరు లీవింగ్ చేసారో దానికి సంబంధించిన రీజన్ అని ఇచ్చేయండి. తర్వాత మీకు సంబంధించిన లాస్ట్ మీరు సాలరీ తీసారు కదా, ఆ యొక్క సాలరీ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి ఎంత తీసారో. సో ఆ తర్వాత యాడ్ ఎక్స్పీరియన్స్ ఇంకా వేరే ఉంటే ఇక్కడైతే యాడ్ ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేసి మనం ఇక్కడ సేమ్ యాస్టిస్గా రో వస్తుంది, సేమ్ యాస్టిస్గా ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు డీటెయిల్స్ ఆఫ్ ఎనీ 2 రిఫరెన్స్, సో మీకు సంబంధించిన రిలేషన్షిప్ సంబంధించిన వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇక్కడైతే ఇచ్చేయండి. సో వాళ్ళ నేమ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే దానికి వాళ్ళకి సంబంధించిన రిలేషన్షిప్, సో మీకు ఏం రిలేషన్షిప్ అవుతారో బ్రదర్ సిస్టర్ అనేది ఇచ్చేయండి. తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత పోస్ట్ హోల్డర్ ఏ పోస్ట్ చేస్తారో ఆ యొక్క పోస్ట్ నేమ్, తర్వాత ఇక్కడైతే రిఫరెన్స్ 2 అనేది ఇచ్చేయండి. లేకపోతే ఇక్కడైతే ఏం లేకుండా అనేది లేకపోతే ఇక్కడ ఎంటీ అనేది వదిలేయండి. సో వదిలేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజెస్, సో సపోజ్ మీకైతే ఇక్కడైతే హిందీ వస్తే సో హిందీ అని ఇక్కడ టైప్ ఇచ్చేయండి. టైప్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ మాట్లాడడం, తర్వాత చదవడం, తర్వాత రాయడం వస్తే ఈ విధంగా టిక్ చేసేయండి. ఆ తర్వాత మీకు సపోజ్ ఇక్కడ ఇంగ్లీష్ వస్తే ఇక్కడైతే ఇంగ్లీష్ అని టైప్ చేసేయండి.
ఈ విధంగా అయితే ఇంగ్లీష్ అని టైప్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే మాట్లాడడం, ఇక్కడ చదవడం, తర్వాత రాయడం వస్తే ఈ విధంగా అయితే టిక్ వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం వ్యాలిడ్ లాంగ్వేజ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం అప్లోడ్ డాక్యుమెంట్స్, సో మన యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు ఫోటో వచ్చేసి 100 కేబీస్లో అయితే ఉండాలి జేపీజీ ఫార్మాట్లో. ఆ తర్వాత సిగ్నేచర్ వచ్చేసి మనకు 50 కేబీస్లో ఉండాలి జేపీజీ ఫార్మాట్లో. సో ఇక్కడ మనకు చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తే మనకు నేమ్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడైతే సిగ్నేచర్ కూడా సేమ్ యాజ్ ఇట్‌గా ఇక్కడ మీరు ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ అన్ని డీటెయిల్స్ అయితే క్లారిటీగా చూసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ఫుల్ సేవ్డ్ అని వచ్చింది. సో ఇక్కడైతే మనకు ఆర్డర్ నేమ్ నెంబర్, తర్వాత అప్లికేషన్ నెంబర్, తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడైతే మనకు ప్రింట్ అండ్ వ్యూ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా. సో మీరైతే జాగ్రత్తగా ఈ వీడియో చూసి ఆన్లైన్ అప్లై అనేది చేసుకోండి. సో ఇదే మన ప్రింట్. సో మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ అవసరం కోసం మీ దగ్గర అయితే ఉంచుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మీకు ఒకవేళ అప్లికేషన్ చేసేటప్పుడు మీకు మధ్యలో ఫెయిల్యూర్ అయితే ఇక్కడ వచ్చేసి మనకు టెంపరరీ ఐడి అనేది వస్తుంది. ఆ ఐడికి ఎంటర్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మనం ఎక్కడ దాకా మనకు సేవ్ అయిపోయిందో అప్లికేషన్, సో అక్కడ దాకా అనేది వచ్చేస్తుంది. సో అప్పటి నుండి తర్వాత మీరు ఆగిపోయిన కార్ నుండి మీరైతే కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడైతే గుర్తుంచుకోండి, మీకు టెంపరరీ ఐడి అనేది వస్తుంది, మీరైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఈ విధంగా మీ యొక్క సంబంధించిన ఆన్లైన్ అప్లై అనేది ఈ విధంగా అయితే చేసుకోండి. సో మీరైతే జాగ్రత్తగా అనేది ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూసి ఆన్లైన్ అప్లై అనేది చేయండి. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.